మొదటిగా ప్రెస్ రిలీజ్ని చూసుకున్నట్లయితే నిన్న వచ్చినటువంటిది మొత్తం ఇక్కడ 315 ఎస్సిటి సివిల్ ఎస్ఐ అలాగే ఎస్సిటి ఆర్ఎస్ఐ 96 పోస్టులకు గాను మొత్తం 1,73,047 మంది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే అందులో 1,51,288 మంది అయితే అటెండ్ అయినారు ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్కు. అది 19/2/2023. ఇక 57,923 మంది అయితే క్వాలిఫై అయ్యారు పీడబ్ల్యూటీలో ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్లో. ఇక తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో వచ్చేసి మనకు 31,020 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. అందులో 18,637 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. సో ఇది ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎన్ని పోస్టులకు ఎంతమంది అప్లై చేస్తే అనేది. ఇక తర్వాత జోన్స్ వైజ్గా మనకైతే ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఇందులో ముఖ్యంగా 1/3% స్పెషల్ రిజర్వేషన్ మహిళలకైతే ఉంటుంది. ఇంకా తర్వాత సబ్ కేటగిరీ అయినటువంటి అంటే పిఈ కానీ పిఎం ఎన్సీసీ సిపిపి వాళ్ళకైతే స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా 315 పోస్టులకి గాను 1 or 2 ఉమెన్ క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ అయినట్టు ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇక కట్ ఆఫ్ అండ్ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ తెలుసుకోబోయే ముందు నా పేరు ఆనందరాజ్, మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించినటువంటి 2023 ఫైనల్ సెలెక్షన్ లిస్టు అండ్ కట్ ఆఫ్ వివరాలు అయితే తెలుసుకోబోతున్నాం. ఇది ఏపీఎస్ఎల్ పిఆర్బి 2022 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఎస్సిటి ఎస్ఐ సివిల్ మెన్ అండ్ ఉమెన్ సెలెక్షన్ లిస్టు. ఇందులో రిజిస్ట్రేషన్ నెంబర్ని మెన్షన్ చేసి వాళ్ళు ఏ కేటగిరీ అంటే ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అని మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మొత్తం విశాఖపట్నం రేంజ్కి సంబంధించినటువంటి చార్ట్ ఇది. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారనేది అయితే అంటే ఏ కేటగిరీలో ఎక్కువ వచ్చినాయి వాళ్ళకు అనేది అయితే మనకు తెలిసిపోతుంది. ఇది విశాఖపట్నం రేంజు. ఇది తర్వాత వచ్చేసి ఏలూరు రేంజ్. ఓకేనా, ఇక్కడ జోన్ ఇచ్చినాడు, అలాగే రిజిస్ట్రేషన్ నెంబరు వాళ్ళది కమ్యూనిటీ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక తర్వాత మనకు గుంటూరు రేంజ్ కూడా ఇచ్చారు. మీరు ఇది ఒకసారి అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో మనకు. తర్వాత మనకు వచ్చేసి ఇది వచ్చేసి కర్నూలు రేంజ్. కర్నూలు రేంజ్లో దాదాపు ఎక్కువ శాతం ఉంటారు అనుకుంటా. ఒకవేళ వీలైతే నేను దీని ఒక పీడిఎఫ్ ఫైల్ కింద పెట్టేస్తాను, మీరేం టెన్షన్ పడకండి. ఆర్ఎస్ఐకి సంబంధించినటువంటిది ఇక్కడ కూడా సేమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చినారు. వాళ్ళు ఏ కేటగిరీకి సంబంధించిన ఎస్సీ ఎస్సీ ఎస్టీ ఇలా ఓసీ వాళ్ళు అయితే ఎక్కువ ఉన్నట్టు ఇక్కడ మనకు అర్థమైపోతుంది. ఈడబ్ల్యూఎస్, ఓసీ, తర్వాత బీసీ. ఇందులో ఆల్మోస్ట్ ఎస్సీ వాళ్ళు ఎక్కడైతే కనిపించలేదు, ఇక్కడ కొంతమంది ఉన్నారు చూడండి ఇక్కడ. ఓకేనా, ఈ ప్లేస్లో అంటే ఇక్కడ కానీ కొంచెం తక్కువ. ఓకేనా, తర్వాత ఫస్ట్ ఎక్కువ శాతం అయితే ఓసీ బీసీ కనిపిస్తుంది. ఓకే, తర్వాత ఇది ఆర్ఎస్ఐకి సంబంధించినటువంటిది. ఇక తర్వాత ఇది ఏపీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఫైనల్ కట్ ఆఫ్ లిస్ట్లో ఏ విధంగా ఉండిందో మనం చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, నేను ప్రీవియస్గా వీడియోస్ చేసినప్పుడు కూడా చాలామంది కామెంట్స్లో అడుగుతున్నప్పుడు నేను చెప్పాను, అన్న కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని. అంటే నేను చెప్పింది ఒకటే, 250 టార్గెట్ అయితే పెట్టుకోండి, 100% ఏదో ఒకటైతే వచ్చేటువంటి అవకాశం అయితే ఉండింది అని. సో అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే 30% జనరల్ వచ్చేసి జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4లో అంటే ఫస్ట్ స్టార్టింగ్ 257కి జోన్ 1లో కట్ ఆఫ్ అయిపోయి ర్యాంక్ వచ్చేసి 26. అలాగే జోన్ 2లో వచ్చేసి 248 కట్ ఆఫ్ అయింది. ఇందులో ర్యాంక్ వచ్చేసి 68. ఇక అలాగే జోన్ 3 వచ్చేసి 72 ర్యాంక్కి 247 మార్క్స్ కట్ ఆఫ్ అయితే అయిపోయింది. అలాగే జోన్ 4 వచ్చేసి 84, 246 మార్క్స్ అనమాట, ర్యాంకు 84. ఇక ఫైనల్గా దీంట్లో మనం ఒక కంక్లూజన్ అయితే మనకు అర్థమైపోయింది. ఇంకా స్పెషల్ కేటగిరీ ఉన్న వాళ్ళకు తక్కువ స్కోర్ అయితే ఉంటుంది. అందులో ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్కి వచ్చేసి అంటే సిడిఐ వచ్చేసి 149 మార్క్స్కి అయితే కట్ ఆఫ్ అయిపోయింది. అలాగే జోన్ 4లో వచ్చేసి 163 మార్క్స్కి అయితే కట్ ఆఫ్ అయింది. అలాగే ఇది పిఎం కేటగిరీ అనమాట. జోన్ 1లో కానీ జోన్ 4లో కానీ సేమ్ మార్క్స్కి అయితే కట్ ఆఫ్ అయిపోయింది. ఇక తర్వాత అలాగే మనము ఇంకొంచెం ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఇంకొంచెం అంటే దానికంటే కొంచెం ఎక్కువ 184 మార్క్స్. ఇక తర్వాత మనకి ఇక్కడ 199 జోన్ 4లో కట్ ఆఫ్ అయిపోయింది. ఇక తర్వాత చూసుకున్నట్లయితే జనరల్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు కూడా కొంచెం స్పెషల్గా కేటగిరీస్ ఉంటాయి, అంటే స్పెషల్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు 184లో అంటే థర్డ్ జోను 184, 186 వచ్చేసి 4th జోన్లో వాళ్ళకి కట్ ఆఫ్ అయిపోయినట్లు క్లియర్గా ఉంది. ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ బీసీసీలో జనరల్గా ఇందులో కూడా 219 ఇది కూడా
తర్వాత ఇక్కడ బీసీబీలో 203, ఇది కూడా జోన్ 3 జోన్ 4లో తక్కువలోనే కట్ అయిపోయింది అనమాట. ఇక తర్వాత కింద చూసుకున్న ఇక ఎస్టీ వాళ్ళకు కూడా ఉమెన్లో వచ్చేసి 189 ఫస్ట్ జోను, 182 సెకండ్ జోను, 181 థర్డ్ జోను, 182 ఫోర్త్ జోన్లో కట్ ఆఫ్ అయిపోయింది. సో మొత్తానికి ఎస్టీలో కూడా ఓ రకంగా పర్లేదు అనిపించింది. ఇక ఎస్సీలో కూడా చూసుకున్నట్లయితే 201 ఫస్ట్ జోను, అలాగే 193 సెకండ్ జోను, 197 థర్డ్ జోను, 184 ఫోర్త్ జోను. ఆర్ఎస్ఐ వాళ్ళది ఇందులో వచ్చేసి 62 ర్యాంక్, జనరల్ ఓసీ వచ్చేసి 176. ఇంకా ఇది ఆల్మోస్ట్ మినిమం మ్యాక్సిమం చూసుకుంటే 190 హైయెస్ట్ ఉంది. ఇక తర్వాత లీస్ట్గా వచ్చేసి 149. సో ఫైనల్గా సెలెక్షన్ లిస్ట్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మ్యాక్సిమం 250 ప్లస్ అయితే ఉండింది. ఇక లీస్ట్గా అంటే స్పెషల్ కేటగిరీ ఇలా ఆర్ఎస్ఐని తీసుకుంటే మాత్రం ఒక లీస్ట్గా 170 నుంచి అయితే ఉండింది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటిదంటే ఫ్రెండ్స్, ఈ కాకి యూనిఫామ్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసినటువంటి అభ్యర్థులను మనం చూసాము. ఎందుకంటే కోర్టు వ్యవహారం విషయంలో సొంతంగా డబ్బులు వేసుకొని కూడా పాపం వాళ్ళు కోర్టు వరకు ఎక్కినా ఎటువంటి న్యాయం జరగకపోవడం చాలా అంటే బాధాకరమైనటువంటి విషయమే. దానికి సంబంధించినటువంటి మనం ప్రీవియస్గా కూడా చాలా చేసాం. 100% మనకు రిజల్ట్ వస్తుందని ఆశించినాం కానీ రాలేకపోయింది. ఇక పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కొన్ని క్లిప్పింగ్స్ అయితే ఉన్నాయి కానీ చూడండి, కోర్టులో జరిగినటువంటివి. చాలామంది మన యాస్పిరెంట్స్ టెలిగ్రామ్ ఛానల్లో పెడతా ఉన్నారు నాకు. సో వాటిని చూసిన తర్వాత నాకు చాలా అంటే బాధ వేసింది. ఎందుకంటే ఎస్ఐ అభ్యర్థులకు రీసెంట్గా హైట్ విషయంలో ఇంకా డిసప్పాయింట్ అయినటువంటి విషయం. ఇక అలాగే ఎస్ఐకి సంబంధించినటువంటి కోర్టు వ్యవహారం కూడా కొట్టేసినట్టు గత 3 రోజుల క్రితమే మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి. ఎస్ఐకి సంబంధించినటువంటి ఏ కేసు కూడా కోర్టులో లేదు. ఇంకా డిక్లేర్ అన్నిటినీ కొట్టేసినారు. అభ్యర్థులు మొత్తం చాలా డిసప్పాయింట్లో ఉన్నారు. ఇక పోలీస్ కానిస్టేబుల్లో కూడా ఇంకా ఇదే జరుగుతుంది కాబట్టి ఇక ప్రభుత్వము ఇటు బోర్డు ఎటు అయితే స్పందించలేదు. అభ్యర్థుల ఆవేదన అయితే పాపం ఎవరు విన్నవించుకోలేదనేటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మనకి తెలిసిపోయింది. ఇక అటు తెలంగాణలో అభ్యర్థుల ఆవేదనని అర్థం చేసుకొని కేసీఆర్ ప్రభుత్వం ఒకప్పుడు వెసులుబాటు కల్పించినప్పటికీ ఇప్పుడున్నటువంటి ఎన్నికల్లో కేసీఆర్ సార్ ఓడిపోవడం అనేది జరిగిపోయింది. దీనికి కారణం ఏంటంటే మాకు తెలిసి అంటే ఎడ్యుకేషన్గా మాకు ఎటువంటి జాబ్స్ లేకపోవడం మాకైతే బాధ అనిపించింది. కాబట్టి మేబీ అదొక రీజన్ అయి ఉండొచ్చు. సో ఇదే సిచ్యువేషన్ కనుక ఏపీలో రిపీట్ అయితే మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ పరిస్థితి ఏంటో మనందరికీ చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవి తప్పులు ఉన్నాయని ఇంత క్లియర్ కట్గా అభ్యర్థులు ప్రూఫ్లతో వెళ్ళినా దాంట్లో న్యాయం జరగకపోవడం ఒక బాధాకరమైనటువంటి విషయమే. సో ఏదేమైనా ఫ్రెండ్స్, ఇంకా కోర్టు విషయాలని మనం ఇంకా పక్కన పెట్టేస్తే ప్రస్తుతం ఉన్నటువంటి సీన్ని మనం ఫేస్ చేయాల్సి. సో మొత్తానికి పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ అయితే కోర్టు నుంచి లేదు. ఎందుకంటే అన్నిటినీ డిస్మిస్ చేశారు. ఫ్రెండ్స్, రాబోయే నోటిఫికేషన్స్ కోసం బాగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.